సోషల్ మీడియా వేదికగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, హోంమంత్రి వంగల్పూడి అనిత, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు, ఎమ్మెల్యే కళామాధవ్ మీద అసత్య పదజాలాలతో దూషించిన అద్దంకి శివాజీ అనే వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఐటీడీపీ నేతలు నగరంపాలెం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఐటీడీపీ అధ్యక్షుడు పి. సాంబశివరావు షేక్ శంకున్నిసా మాట్లాడుతూ గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే, టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యురాలు గళ్లామాధవిపై సోషల్ మీడియాలో కొంతమంది వ్యక్తులు హద్దులు దాటి అసభ్యకరమైన వ్యాఖ్యలు చేస్తున్నారని, ముఖ్యంగా మహిళా ప్రజాప్రతినిధులను లక్ష్యంగా చేసుకుని బాడీ షేమింగ్ చేయడం, వ్యక్తిత్వ హననానికి పాల్పడడం, బూతులు తిట్టడం వంటి చర్యలు అత్యంత ఖండనీయమన్నారు. ఇటీవల గళ్లామాధవిపై అవమానకరమైన వ్యాఖ్యలు చేసిన విషయాన్ని ఎమ్మెల్యే స్వయంగా మీడియా సమావేశం నిర్వహించి ఖండించినప్పటికీ సంబంధిత వ్యక్తుల ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాలేదని తెలిపారు. పైగా తాము అలాగే కొనసాగుతామని, తమను ఎవరూ ఏమీ చేయలేరనే ధోరణితో వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. అద్దంకి శివాజీ పేరుతో ఉన్న సోషల్ మీడియా ఖాతా ద్వారా ఎమ్మెల్యే గళ్లామాధవికి మాత్రమే కాకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్, రాష్ట్ర హోంమంత్రి వంగల్పూడి అనిత, పరిటాల శ్రీరామ్, రఘురామకృష్ణరాజు తదితర నాయకులపై కూడా అసభ్యకరమైన పోస్టులు, కామెంట్లు చేస్తున్నారని ఆరోపించారు. కులాలు, వ్యక్తిగత అంశాలు ప్రస్తావిస్తూ అవమానకరంగా మాట్లాడడం ద్వారా సమాజంలో విద్వేషాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. ఒక మహిళా ప్రజాప్రతినిధిపై ఈ స్థాయిలో అసభ్య పదజాలం ఉపయోగించడం, బాడీ షేమింగ్ చేయడం సమాజానికి చెడు సంకేతాలు పొక్కుతుందని పేర్కొన్నారు. రాజకీయంగా విభేదాలు ఉంటే పాలనాపరమైన అంశాలపై విమర్శలు చేయవచ్చని, కానీ వ్యక్తిగత దూషణలు, మహిళల గౌరవాన్ని కించపరిచే వ్యాఖ్యలు ప్రజాస్వామ్యంలో ఆమోదయోగ్యం కావని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో అద్దంకి శివాజీ పేరుతో ఉన్న సోషల్ మీడియా ఖాతాను నిర్వహిస్తున్న వ్యక్తిని గుర్తించి చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని నగరంపాలెం పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఇలాంటి ఫేక్ అకౌంట్ల వెనుక దాపి అసభ్య ప్రచారానికి పాల్పడుతున్న వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని హెచ్చరించారు. సోషల్ మీడియాను దుర్వినియోగం చేస్తూ మహిళలపై, ప్రజాప్రతినిధులపై అసభ్య వ్యాఖ్యలు చేసే వారందరికీ చట్టం తన పని తాను చేస్తుందని, బాధితులకు న్యాయం జరిగే వరకు ఐటీడీపీ తరఫున పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఈ ఫిర్యాదు కార్యక్రమంలో గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఐటీడీపీ కమిటీ సభ్యులు మల్లవరపు కిరణ్, తాడిగిరి వెంకటేశ్వర్లు, శివ, షేక్ అఫ్తాన్, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నమస్తే అండి, నా పేరు పి. సాంబశివరావు, పి. శివ అంటారు. గుంటూరు వెస్ట్ ఐటీడీపీ అధ్యక్షుడిగా ఉన్నాను. వీళ్ళందరూ మా ఐటీడీపీ కమిటీ. ఈరోజు స్టేషన్కి రావడానికి కారణం ఏంటంటే, మా పశ్చిమ నియోజకవర్గమైన మా ఎమ్మెల్యే గారు గల్లా మాధవి గారి మీద కొంతమంది సోషల్ మీడియాలో వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా కామెంట్లు చేయటం, చెప్పుకోలేని విధంగా బాడీ షేమ్ చేయటం, చెప్పుకోలేని విధంగా బూతులు మాట్లాడటం, ఇవి చేస్తున్నారు. ఇదే విషయం మీద గత వారంలో మా ఎమ్మెల్యే గారు ప్రెస్ మీట్ పెట్టి మరీ ఖండించడం జరిగింది. ఖండించడం జరిగిన తర్వాత కూడా వీళ్ళ ప్రవర్తన ఇంకా పెరగడం జరిగింది. ఏంటంటే, మేము ఇలాగా చేస్తాం, మమ్మల్ని ఎవరు ఏం చేయలేరు అనే వీధిగా మాకు తాడేపల్లి నుంచి వచ్చిన ఆదేశాలు మేము ఇలాగే పాటిస్తాం, మేము ఇలాగే ఉంటాం అన్న రీతిలో వీళ్ళు తయారయ్యారు. ఎలా అంటే, వీళ్ళు బీసీ మహిళ అయినా సరే, ఒక ఎస్సీ మహిళ అయినా సరే, వీళ్ళకి కులాలతో, పార్టీలతో, ప్రాంతాలతో సంబంధం లేకుండా వీళ్ళకి కేవలం ఏంటంటే బాడీ షేమింగ్ చేయటం, బూతులు పెట్టడం, వాటిని చూసుకొని పైశాసిక ఆనందం పొందటం, వీళ్ళకి వీళ్ళ నాయకుడికి ఇదొక పరిపాటి విధానం అయిపోయింది. దీన్ని చూసాం ఇంకనైనా మారతారని చూసాం, కానీ వీళ్ళ మార్పు లేదు. కాబట్టి మేము మా ఎమ్మెల్యే గారు పడుతున్న మానసిక శోభను మేము ఇక దీన్ని ఇంతటితో ఆపకూడదు, ఖచ్చితంగా వీళ్ళకి శిక్ష పడాలి అన్న ఉద్దేశంతో ఈరోజు మాకు మా మేడం గారి మీద అయితే ఎవరైతే కంప్లైంట్లు, ఎవరైతే బూతులు పెడుతూ, ఎవరైతే మాటలు చెప్పలేని విధంగా బూతులు తిడుతూ సామాజిక మీడియాలో చేస్తున్నారో, ఇతని పేరు అద్దంకి శివాజీ. ఇతను ఏ విధంగా ఉందంటే, ఎవరిని వదిలిపెట్టట్లేదు. చివరికి సీఎం గారు, ఎస్సీ మహిళ అయిన హోమ్ మినిస్టర్ గారు, మా పశ్చిమ నియోజకవర్గం అయిన బీసీ మహిళ అయిన గల్లా మాధవి గారు ఎవరిని, ఆ పరిటాల శ్రీరాముని, లేకపోతే రఘురామకృష్ణరాజు గారిని, లేదంటే చింతమనేని ప్రభాకర్ని, లోకేష్ గారిని, ఎవరిని వదిలిపెట్టకుండా ఈయన ఇష్టారాజ్యంగా ఈయనకి నోటికి ఏదొస్తే అది మాట్లాడతాం. ఇదండి ఒక మహిళను మాట్లాడే మాట ఇదా? వీళ్ళ ఇంట్లో మహిళలు లేరా? వీళ్ళకి ఉంటారు కదా, ఇంట్లో అమ్మ, పెళ్ళం, పిల్లలు అనేవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ ఇంట్లో కూడా మహిళలు ఉన్నారుగా. ఈ రకంగా మాట్లాడతారు ఎవరైనా? ఈ పదాన్ని వాడతారా? ఇంకా ఇదే కాదండి, ఇంకా చాలా ఉన్నాయి, అవి కూడా మీకు చూపిస్తా నేను. ఇదిగోండి, సీఎం గారి మీదే
సాక్షాత్తు రాష్ట్ర సీఎం గారి మీదే ఇతను పెట్టిన చూడండి. కమ్మ కులం పేరెత్తి కమ్మ అని పెట్టి ఇతను చేస్తున్న ప్రచారం చూడండి. కాబట్టి దీన్ని మేము ఇంతటితో వదిలిపెట్టకుండా ఖచ్చితంగా ఎవరైతే ఈ రకంగా పదజాలాలు చెప్పుకోలేని బూతులు వాడుతూ బాడీ షేమింగ్ చేస్తున్నారో ఈ అద్దంకి శివాజీ అనే అతని మీద నగరంపాలెం స్టేషన్లో కంప్లైంట్ చేయడానికి వచ్చాం. ఇతన్ని మేము ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి ఎవరైతే సైకోలుగా మారి ఎవరైతే తాడేపల్లి వీళ్ళకి ఏదైతే ఆదేశాలు వచ్చినాయో దాన్ని చూసుకొని సోషల్ మీడియాలో బూతులు పెడుతున్నారో వీళ్ళందరికీ ఒకటే చెప్తున్నాం, ఖచ్చితంగా ఐటీడీపీ అనేది మిమ్మల్ని ఎవరిని వదిలిపెట్టదు. మీరు ఎక్కడున్నా సరే చట్టపరంగా న్యాయపరంగా మీకు చేయాల్సిన ట్రీట్మెంట్ చేపిస్తాం. మీకు శిక్ష పడే వరకు మేము పోరాడతామని తెలియజేస్తున్నాం. ఇది చూడండి, ఎస్సీ మహిళ అయిన రాష్ట్ర హోంశాఖ మంత్రిని కూడా ఇతను వదిలిపెట్టలేదు. ఇతను ఎట్లా మాట్లాడాడో చూడండి. ఇతనే కాదు, ఎవరైతే రఘురామకృష్ణరాజు ఉన్నారో అతన్ని సైతం స్పీకర్ అయిన ఇతన్ని కూడా ఇతను వదిలిపెట్టకుండా ఈ రకంగా మాట్లాడాడు. మేము వీళ్ళకి తెలియజేసేది ఏంటంటే, మీకు నిజంగా అంత ధైర్యం ఉండి మీరు ఏదైనా చెప్పాలి అనుకుంటే పాలన పరంగా మాట్లాడండి, రాజకీయం పరంగా మాట్లాడండి. అంతేగాని వ్యక్తిత్వం గురించి బాడీ షేమింగ్ గురించి మాట్లాడాల్సిన అవసరం ఏముంటో నాకు అర్థం కావట్లేదు. మీ నాయకుడు ఆదేశాలు ఇచ్చినంత మాత్రాన మీరు ఈ రకంగా మాట్లాడితే రేపు మీ అధినాయకుడు కాదు బాధపడేది, మీరే బాధపడేది. రేపు చట్ట చర్యలు మీ మీద ఉంటాయి, మీరే దానికి బాధ్యతలు వహిస్తాలి, శిక్ష అనుభవించేది మీరే. కాబట్టి ఇంక నుంచి మీ పంతం మార్చుకోండి. ఏదైనా ఉంటే పాలన పరంగా కామెంట్ చేయండి, పాలన పరంగా క్వశ్చన్ చేయండి, దాన్ని మేము ఎదుర్కొంటాం. అంతేగాని ఏమీ లేకుండా ఫేక్ ఐడీలు పెట్టుకొని ఫేక్ వీడియోలు పెట్టి మీ ఇష్టారాజ్యంగా పదాలు చెప్పలేని విధంగా బూతులు వాడతామని మీరు అనుకుంటే ఇది సహించేది కాదు. మిమ్మల్ని చట్టబడిలోకి తీసుకొచ్చి మీకు కఠిన చర్యలు శిక్షలు పడే వరకు ఐటీడీపీ పోరాడుతుంది.